హే గైస్ వెల్కమ్ టు ద రివ్యూ చిట్ చాట్. ఈడేంటి ఇన్ని రోజుల వరకు ఉన్నాడో లేడో తెలియనోడు ఇప్పుడు ఒకేసారి వచ్చి కాంతార రివ్యూతో అంటున్నాడా? కొన్ని రోజులు ఒక ఇష్యూస్ వల్ల కొత్త రివ్యూస్ అనేది ఆగిని ఇప్పటి నుంచి రివ్యూస్ అనేది ఆగకుండా నాన్ స్టాప్ పెడతాకైతే ట్రై అయితే చేస్తాను. ఇంకేం లేట్ చేయకుండా బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. కాంతార చాప్టర్ 1 ఉంది. ఒక పెద్ద రాజు కుటుంబం ఈశ్వరుడు పువ్వు గురించి కాంతారలోకి అయితే ఎంటర్ అయితే అవుతారు. అక్కడికి వెళ్ళాక ఆ రాజుకి ఆ రాజ్యానికి అసలు ఏం జరిగింది అనేది బేసిక్ స్టోరీ లైన్. ఇంకా ఓవరాల్ గా మూవీ చూసాకైతే మాత్రం నాకైతే అంతేం అనిపించలేదు. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మూవీ మీద, అదైతే మాత్రం నా వరకు ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ అయితే చేయలేకపోయింది కాంతారా చాప్టర్ 1 అనేది. ఇంకా మూవీ స్టార్ట్ అవుతూ మంచి ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ 20 మినిట్స్ అంటారు చాలా గ్రిప్పింగ్ అయితే తీసుకెళ్లారు. దాని తర్వాత ఇంకా ఇంటర్వెల్ వరకు కూడా ఈ మధ్యలో ఉన్న పోర్షన్ అంతా కూడా కొత్త బోర్ అయితే కొట్టింది. నాకైతే అంత ఇంప్రెస్ అయితే అనిపించలేదు. అదే టైంకి ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అయితే వస్తుంది, బాగున్నది, మంచి ఇంప్రెస్ అయితే చేసింది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ ప్రతిదీ కూడా చాలా ఇంప్రెస్ అయితే అనిపించింది నాకు. ఇంకా అదే టైంలో సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయితే అవ్వద్ది, అలా వెళ్తా ఉన్నదే తప్పించి ఏది కూడా అంత ఇంప్రెస్గా అయితే అనిపించలేదు నాకు. అదే టైంలో ప్రీ క్లైమాక్స్లో ఉన్న వార్ ఎపిసోడ్ అయితే వస్తుంది, అది కూడా బాగానే అయితే ఉన్నది. ఇంకా క్లైమాక్స్లో డివోషన్గా టచ్ అయితే చేశారు, అది కూడా నాకు జస్ట్ పర్లేదు అయితే అనిపించింది. అంత వావ్ ఫ్యాక్టర్ అయితే అంతేం అనిపించలేదు నాకు. ఇంకా అలాగే మూవీలో కామెడీ అయితే ట్రై చేశారు, నా వరకు అంతైతే వర్కౌట్ అయితే అవ్వలేదు. అలాగే మూవీలో విలన్ క్యారెక్టర్ కానీ అంత ఇంప్రెస్గా అయితే అంత స్ట్రాంగ్గా కూడా రాసుకోలేనట్టుగా అయితే అనిపించింది నాకు. ఇంకోటి ఈ మూవీలోని ఎమోషన్ అయితే మాత్రం జస్ట్ పర్లేదు అయితే అనిపించింది, అంత ఇంప్రెస్గా అయితే అనిపించలేదు ఎమోషన్ పాయింట్ అనేది. ఇంకోటి ఈ మూవీలో ఒక ట్విస్ట్ అయితే అనుకున్నారు, ఆ ట్విస్ట్ మనకి పోక్రీ మాదిరి వీరి ట్విస్ట్ అయితే అనుకుంటాం కాదు, ఆ ట్విస్ట్ మనకి ముందైతే అర్థమవుద్ది, ముందే గెస్ అయితే చేసేస్తాం మనం. కానీ మూవీ చూసినంతసేపు కూడా చాలా రిచ్గా అయితే అనిపించింది, గట్టిగా అయితే ఖర్చు పెట్టారు డబ్బులు. దాని దృష్టిలో అయితే మాత్రం సినిమా మాత్రం టెక్నికల్గా అయితే మాత్రం 100కి 200% అయితే జస్టిస్ అయితే చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా బాగున్నది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మాత్రం వన్ అండ్ ఓన్లీ రిషబ్ శెట్టి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే చేశాడు. నాకు చాలా బాగా అయితే నచ్చింది ఆయన పర్ఫార్మెన్స్ అనేది. హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ బాగున్నది, కానీ స్క్రీన్ మీద చూసినంతసేపు కూడా చాలా క్యూట్గా అయితే ఉన్నది మామ. ఇంక ఇది ఈ మూవీ గురించి అయితే నా రివ్యూ అయితే మాత్రం. మూవీ మీరు చూసుంటే మీకు ఎలాగనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్ అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వాళ్ళు అయితే మాత్రం వీడియోని లైక్ చేసి అయితే చూడండి. కొత్త మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ని అయితే షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.